జరిగిన దాంట్లో మా తప్పేం లేదండి. Shut up. బాబు చిట్టి చిట్టి అయ్యో చిట్టి చిట్టి. మా నాన్నకి ఏదైనా అయ్యుంటే మిమ్మల్ని ఇద్దరిని టాంకర్ లో వాటర్ తాగించి చంపించేవాడిని. అసలు ఏం జరిగిందంటే అవన్నీ నాకేం చెప్పక్కర్లేదు. అమెరికా వెళ్ళని ట్రైనింగ్ ఇమ్మంటే తాగించి నాటకాలు నడిస్తారా? మీరు మేము చెప్పేది వినిపించుకోవడం లేదు. వినాల్సిన అవసరం నాకు లేదు. మీతో నేను చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్. మరొక్కసారి ఆలోచించండి సార్. నేను ఎక్కువ ఆలోచిస్తే మీకు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. జరిగిన నష్టానికి పరిహారంగా ఫీజులో 50% డిస్కౌంట్ ఇస్తాం సార్. నో, నాకు అక్కర్లేదు. ఐ వాంట్ పకోడీ ఈవెంట్స్. మేం మీకు ఏ విధంగా సహాయపడగలం సార్? మా అమ్మ నాన్న బాధ్యత వీళ్ళకి అప్పగించి చాలా పెద్ద తప్పు చేశాను. అది మీరు చాలా లేట్ గా తెలుసుకున్నారు సార్. అందుకే నా నిర్ణయం మార్చుకున్నాను. మీరు చాలా తెలివైన వాళ్ళని ప్రూవ్ చేసుకున్నారు. అమ్మా నాన్నని మీ చేతిలో పెడుతున్నాను. వీళ్ళని తీర్చిదిద్దే బాధ్యత ఆనందంగా స్వీకరిస్తాం. వీళ్ళని అమెరికా ప్రయాణానికి అన్ని విధాలా సిద్ధం చేస్తాం. మా అమ్మా నాన్నలకి ఇంగ్లీష్ బాగా నేర్పాలి. ప్రత్యేకంగా టీచర్ని పెడతాం సార్. వీళ్ళకి అమెరికా గురించి అన్ని తెలియాలి. దగ్గరుండి గూగుల్లో చూపిస్తాం. అడ్వాన్స్ గా 25,000 ఉంచండి. మిగతాది ట్రైనింగ్ అయ్యాక ఇస్తా. చాలా సంతోషంగా చూసుకుంటాం. అమ్మా నాన్న, ఈ రోజు నుంచి రాజా మీకు ట్రైనింగ్ ఇస్తాడు. అరే, ఈ అబ్బి చాలా మంచోడ్రా, మాకు సమ్మతమే. అవునబ్బి, ఆ అబ్బి చెప్పినవన్నీ జాగ్రత్తగా నేర్చుకుంటాం. నేను వీళ్ళ వీసా వర్క్ కంప్లీట్ చేసుకుని 1 వీక్ లో వస్తా. అప్పటికి రెడీ చేయండి. అట్టగానండి. వస్తానన్నా. వస్తానమ్మా. మంచిదబ్బి. మనుషుల్ని కంట్రోల్ పెట్టాలంటే మనకి మన మీద కంట్రోల్ ఉండాలి. పకోడీ ఈవెంట్స్ పవర్ ఏంటో చూపిస్తాం. అడిగారు, మనం ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. అలాగే. రాజా, నువ్వు ఎలా ట్రైనింగ్ ఇస్తావో చూస్తా. అమెరికా వెళ్ళాలంటే నేర్చుకోవాల్సిందే పిజ్జాలు బర్గర్లు తినడం కాదండి, టెక్నాలజీ. అంటే ఏంటబ్బి? మీరు ల్యాండ్ లైన్ వాడుంటారు, సెల్ ఫోన్ వాడుంటారు. వాడుతుంటాము. అయితే ఏంది? దానిలో మీకు మాట్లాడిన పడ్డాయి గానీ మనిషి ఎప్పుడైనా కనపడ్డా? లేదు. అదే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అంటే నువ్వు లోపలికి వెళ్ళరా. ఇప్పుడు చూడండి. ఇదేం ఫోన్ అబ్బి, ఎంత పెద్దది ఉంది? ఇది ఫోన్ కాదండి, ల్యాప్టాప్. ఓ, ఇదేం చేస్తుంది అబ్బి? మీకు ఏం కావాలంటే అది చేసి పెడుతుంది ఇది. అబ్బి, మసాజ్ చేస్తుందా? ఊరుకోయ్యా, పెద్దబ్బి దగ్గర ఏందో మాటలు. అమ్మ బంటిగడు కాల్ చేశాడు చూడండి. హాయ్. ఏంది ఇడ్డోరు? ఆ బండబ్బి ఈ పెట్లోకి ఎట్టా వచ్చిండు? అబ్బే, వీడియో కాలింగ్ చేసి ఎవరితోనైనా మాట్లాడొచ్చా? ఎవరితోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడొచ్చండి. సబ్బే, మా పాలేరు సత్తిగాడు ఏం చేస్తున్నాడో ఓ తూరి ఫోన్ కొట్టు. అయ్యగారు, అయ్యగారు. రే ఎదవా, ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడతావేందిరా? మొహం మీద పెట్టుకుని మాట్లాడు. రేయ్, మన బరిగొడ్లకి దానా పెట్టున్నావా? పెట్టినయ్యా. పొలంలో మందు కొట్టినావా? కొట్టించానమ్మా. రేయ్, ఏ ముందు కొట్టించినావురా? బ్రాందినా ఇస్కినా? కాదండి, చీపు లిక్కరు. ఓరి ఎదవ సత్తు కొడక, పని మానేసి మందు కొడుతూ కూర్చుండావా? రేయ్, వచ్చానంటే కాళ్ళు ఇరిచేసి పొయ్యిలో పెట్టేస్తా. ఇదిగో అబ్బే, నువ్వు గాని చూపించకపోతే మా పాలేరు చేసే ఎదవ పనులు మాకు తెలుసుండేవి కాదు. అమ్మే, ఈ అబ్బి దగ్గర చాలా ఇసుగా ఉంటాను. వీడి దగ్గర విషయం కాదే విషం ఉంది. వాడిని ఇలాగే వదిలేస్తే ఆ విషయం తాగి మనం చావాల్సి వస్తుంది. వాడిని ఆపాడు పిన్ని. అడిగారు, మీరు అమెరికా వెళ్ళాక ఏం చేస్తారండి? ఏం చేస్తాం? ఏ రామాయణమో భారతమో చదువుకుంటూ కాలక్షేపం చేస్తాం. అవి చదవడానికి అమెరికా దాకా ఎందుకు రాయుడు గారు? అదేదో ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదా. కాలక్షేపం కోసం ఏం చేయమంటావు అబ్బి? అసలు అమెరికా అంటే ఏమనుకున్నారు? డాన్సులు పార్టీలతో ఎంజాయ్మెంట్ చేసేయడం. అంటే తెల్లోళ్ళు ఉద్యోగం చేయరా అబ్బి? అప్పుడప్పుడు చేస్తారు.
ఎప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తారు. ఓ మనం అక్కడ ఎంజాయ్మెంట్ చెయ్యకపోతే తెల్లోళ్ళు మనల్ని తక్కువ అనుకుంటారు, దూరం పెడతారు. అయితే ఇప్పుడు మమ్మల్ని వేసేయమంటావా బే? డాన్సులు చేయాలి. వస్తా అంతేనా? ఆయ్. మా ఊళ్ళో రికార్డింగ్ డాన్స్ వేయిస్తే మా ఆయన జింగి చిక్క జింగి చిక్క జింగి చిక్క అని డాన్స్ వేసేవాడు. పొగడతలు ఆపే. అప్పుడంటే వయసులో ఉన్నా కాబట్టి సుబ్బలచ్చి బాగా ఊపించేది. అవన్నీ ఇప్పుడు ఎందుకు? అమెరికాలో డాన్స్ వేయడానికి ఏసుతో సంబంధం లేదండి. అబ్బే ఈ వయసులో కూడా డాన్స్ చేయగలమంటావా? పాట మొదలవుతే బాడీలో పార్ట్స్ పట్టుకో, పాట వేసేసుకో. చూడండి, రా ముందుకు రా. టైం. చూసారా? ఇప్పుడు ఇది మీరు చేయండి. ఈ స్టార్ట్. రెడీయా? రెడీ. అంటే ముసలోడు ముసలిది మంచి ఊపు మీద ఉన్నారా? అదే రాయలసీమ పవర్ రాజా. ఆహా, అయ్యో ఆయనదయ్యా. అయ్యో అయ్యో కాలు ఇరిగినట్టుంటదే. చెబుతుంటే ఎనమాయే. ఆ. అమెరికాలో ఇలాగే గెంతులంటూ ఆ అబ్బి చెప్పినాడని కాళ్ళు ఎరగొట్టుకుంటువి. ఆ అమ్మేమో అట్టా చేసింది, ఈ అబ్బేమో ఇట్టా చేసినాడు. ఆ, మనం డాన్సులు గేన్సులు ఎందుకు గాని మనం వెళ్ళిపోదాం పదయ్యా. వీళ్ళు సెకండ్ అటెంప్ట్ లో పోల్తో పెట్టారే. వీళ్ళకంటే మనమే బెటర్, 2 స్టెప్పులు ముందున్నాం. నువ్వు మమ్మల్ని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నావా, కాటికి పంపిద్దాం అనుకుంటున్నావురా? అమ్మే ఆ అబ్బిది తప్పే ఉండదే. అమెరికాలో ఇట్లాగే ఉండాలంట. అమ్మే ఆ అబ్బినేమి అనబాకో. ఇంగ్లీష్ నాట్ రైస్ కర్డ్, ఇంగ్లీష్ బిర్యానీ, ఐ ఇంగ్లీష్ ఐమ్ ఇంగ్లీష్ ఆల్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఎరగ తీసేసారు ఈ రేషన్ గారు. మీ సేవలు మా పకోడీ ఈవెంట్స్ కావాలండి. నో ఫ్రీ ఇంగ్లీష్, ఫీజ్ ఇంగ్లీష్. మా కోచింగ్ ఇవ్వండి, మీకు మేము క్యాష్ ఇచ్చుకుంటాం. అబ్బే ఈయనెవరబ్బే? ఈయన ఈ రేషన్ గారని సిటీలోనే పెద్ద ఇంగ్లీష్ టీచరు, మీకోసం పిలిపించానా. ఈయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్ లో పాఠాలే రాసేస్తారు. ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ డ్రింక్ ఇంగ్లీష్, ఐ స్లీప్ ఇంగ్లీష్. నువ్వు స్టార్ట్ ఇంగ్లీష్. అబ్బే నువ్వు పాఠాలు ఇప్పుడు మొదలు పెడుతుండా? బ్రిటన్ ఇంగ్లీష్, ఆ. ఫ్రెంచ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ గారి లాంటిది, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వేసేసుకోవచ్చు. దానికి అర్థం అది కాదు. అది నాకు తెలుసు, నీకు తెలుసు, వాళ్ళకి తెలదు. నువ్వు మూసుకుని అబ్బి మా ఊరు నంద్యాలని చెప్పాలంటే ఏమని చెప్పాలబ్బి? మై టౌన్ నంద్యాల. మా ఆవిడ్ని ప్రేమిస్తున్నానడానికి ఏమని చెప్పాలి? జానకి ఐ లవ్ గివ్ యూ. జానకి ఐ లవ్ వీడికి ఇంగ్లీష్ రాదు రాయుడు గారు, అన్ని తప్పులు చెప్తున్నాడు. ఏయ్, మా మాస్టర్ చెప్పినట్లు తప్పే ఉంది. నేను ప్రేమిస్తున్నాను అంటే ఐ లవ్ యు అనడం. ప్రేమ అంటే లవ్, ఇస్తున్నా అంటే గివ్. అంతే కదా పిన్ని? రేయ్, కొట్టనంటే కోమలకి పోతాం. స్మాల్ కిడ్ యూ బీట్. రేయ్, నువ్వు ఇంకొక ముద్ద ఇంగ్లీష్ లో మాట్లాడవంటే నాలుగు చీరేస్తా. ఏందమ్మ ఎక్కువగా మాట్లాడుతుంటావు? మాకు ఆయన చెప్పిన ఇంగ్లీష్ నచ్చుండదు. నువ్వు గమనడా? యూ డోంట్ నో ఇంగ్లీష్, యువర్ హార్ట్ బేర్ డస్ట్బిన్. నీకు ఇంగ్లీష్ రాదు, నీ మనసులో కుళ్ళుంది. దట్స్ వై యూ బ్యాడ్ టాక్. నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. మీ బ్యాడ్ టాక్ నో ప్రాబ్లం. నా గురించి తప్పుగా మాట్లాడిన పడతాను. అండ్ ఇంగ్లీష్ నా ఇంగ్లీష్ ఏమనొద్దు. ఆపోజిట్ టైగర్, నో టైల్ మూవింగ్, డిఫరెన్స్ కమింగ్, ఫుల్ కటింగ్. అవమానంతో నా కడుపు మండిపోతుంది చిన్ను. అయితే జీరో సోడా తాగు, మంట తగ్గిపోతుంది. ప్రాబ్లం పట్టించుకోకుండా పంచులేస్తే పళ్ళు రాళ్ళ కొడతా. ఓహో, నీ మంట కారణం నాకు అర్థమైంది. మన కస్టమర్స్ ఆ రాజుగారి షిఫ్ట్ అయిపోయాడని నీ ఏడుపు. నా ఏడు 10 కాదే,
వాడెన్ని తప్పులు చెప్తున్నా రాయుడు జానకి గంగిరెద్దుల్లా తలాడిస్తున్నారు. మనం ఏ తప్పు చేయకుండానే మన దగ్గర నుండి వెళ్ళిపోయారు. మన బ్యాడ్ టైం అనుకోపింది. అనుకుంటూ కూర్చుంటే ఆవేశం తప్ప మనకేం మిగలదు. ఏదేమైనా సరే ఆ రాజాగాన్ని సక్సెస్ కాకుండా చూడాలి. ఎలా చేస్తావు? ఓ గంట రాజా బంటికి వాళ్ళు దూరంగా ఉంటే నా టాలెంట్ చూపిస్తా. వాళ్ళిద్దరూ రాయుడు జానకి అస్సలు వదలరు. జింకని వేటాడే ముందు పులి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అలాగే నేను కూడా కళ్ళకి కాకడాలు పెట్టుకొని ఎదురు చూస్తా. చిన్న ఛాన్స్ దొరికితే చెలరేగిపోతా. బండి బాబా, మనం ఎప్పుడు అమెరికా వెళ్తాంరా? ఊరెళ్ళడానికి నీ దగ్గర డబ్బులున్నాయా? ఓ ఎవరా? మరి నీకు అమెరికా గురించి ఎందుకు? ముసుకాను కూర్చో. అరాండి కూర్చోండి. ఇదిగో అబ్బే, ఇంగ్లీష్ నేర్చుకుని మేమిద్దరం బాగా కలిసిపోయాం. కొంచెం బలం కోసం టానిక్ ఇవ్వబ్బే. టానికా? అదేంటండి? నువ్వు ఇచ్చిన వైన్ వాళ్ళు టానిక్ అనుకుంటున్నారు. అయ్య బాబోయ్, అదితే మనకి ఐశ్వర్యకు పట్టిన గతే పట్టుద్ది బండి బాబు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండదబ్బే. ఓ 2 చెంబులు ఉంటే పోయిరాదు. అంటే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత తెగ తాగేకూడదండి. పోనీ 2 గ్లాసులు ఉంటే ఇవ్వబ్బి, సర్దుకుని తాగేస్తాం. టానిక్ ఎక్కువ తాగితే షుగర్ వస్తుంది అంకుల్. ఇదిగో అబ్బే, కాయ కష్టం చేసిన వాళ్ళు ఎలా ట్రాగలు మా దగ్గరికి రావా? ఊరికే తాగితే వస్తున్నా వచ్చి పోతారు. ఇదిగో అబ్బే, వామగుండంలో నెయ్యి వేసినట్టు మా ఒంట్లో ఏదేసినా కరిగిపోద్దబ్బే. అయినా సరే ఇప్పుడు కుదరదండి. సరే జానకి, పద పోదాం. ఎక్కడికి? ఎక్కడికంటావేంటబ్బి, నువ్వు మాకు టానిక్ ఇవ్వకపోతే ఇక్కడ ఉండవు అంతే. అమ్మ ముసలోడా, బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నావా? చెప్తానరా నీ పని. ఇదిగో అబ్బే, ఫోన్ చేసి నువ్వు మమ్మల్ని హింసిస్తున్నావని చెప్తాం. అమ్మ అంత ఇంట్లో లేదండి. మందేంటయ్యా, మేము మద్యపానం చెయ్యం. తెలిసి తాగినా తెలియక తాగినా మందు మందేరా ముసలోడా. నువ్వు మైండ్ వాయిస్ వేసుకోవడం మానేసి ఏం చేద్దాం చెప్పరా బండి బాబు. నా మీనాచ్చా. ఓ అక్కడ నుంచి అండి, ఇప్పుడు వచ్చేస్తాను. మీనాచ్చే, ఏంటమ్మా నీ ప్రేమంతా ఫోన్లోనే చూపిస్తావా? నన్ను కలవాలనిపించట్లేదా? ఫోన్ చేసి వెంట పడుతున్నానని లోకువా? అదేం లేదు మీనాచ్చే, పనిలో ఉండి కలవలేకపోతున్నాను. నీకు పని ముఖ్యమా నేను ముఖ్యమా ఈ రోజే తేలిపోవాలి. నేను కేబీఆర్ పార్క్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు వచ్చి తీరాలి. ఇక్కడ టానిక్ మూడు పోయేదాకా మీనాచితో పార్క్ లో ఊసులాడుకోవడం మంచిదే. ఏందబ్బే, టానిక్ ఎత్తావా మమ్మల్ని వెళ్ళిపోమంటావా? మీరు పోవడం ఎందుకులేండి, నేనే వెళ్ళి టానిక్ కట్టుకొచ్చేస్తాను. రాజా నేను వస్తా కదా, వచ్చేస్తామండి. రాజుగాడు దొరికిపోయాడే. Get up, change. Come on. ఏమే, ఆ అబ్బాయి టానిక్ తెస్తానని పొద్దుగాల పోయిండు, ఇంకా రాలేదేందే? ఆ టానిక్ తాగాలని నాకు 4 పీకేస్తుందయ్యా. రాయుడు జానకి బత్తాకాయ తొక్కలా ఉండవు. ఎవరమ్మా మీరు? మినిస్టర్ రోజీ, డాక్టర్ రోజీ. మేం అమెరికన్ ఎంబసీ నుండి మీకు మెడికల్ చెకప్ చేయడానికి వచ్చాం. మాకే రోగాలు లేవమ్మే, ఇవన్నీ మాకెందుకో? అది మీరు చెప్పకూడదు, మేము టెస్ట్ చేసి చెప్పాలి. సరే చేసుకోండి. డాక్టర్ లూసీ, గివ్ మీ ద బేబీ మిషన్. Oh my God! 120/100. మీకు బీపీ చాలా ఎక్కువగా ఉంది. 100 అవుతుంది. ఇప్పుడు మీకు షుగర్ టెస్ట్ చేయాలి. హ్యాండ్ చూపించండి.
ఇందులో పెట్టండి. షుగర్ 1000 ఉంది. $80,000 పడుతుంది. ఆ? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? మీకు ఉన్న రోగాలకి ఒక నెలకి మినిమం $10,000 ఖర్చు అవుతుంది. అంటే 70,000 ఖర్చు అవుతుంది. 70,000 అమెరికాలో అంతే. అక్కడికి వెళ్ళటం వల్ల డబ్బు ఖర్చే తప్ప సంతోషం ఉండదు. నేను అలా తప్పుకున్నాను లేదు. గోడ మీద పిల్ల మెల్లగా వచ్చేసింది. పిల్లి కళ్ళ మొక్కంది. మా అభి జీతం అంతా మా మందులకి పెట్టాలా? ఆ, పెడితే తప్పేంటి? ఆరోగ్యం కన్నా డబ్బులే ముఖ్యం కాదు. రైడ్ గారు కొడుకు కూతుర్లు బాగా సంపాదించారు. తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుందామని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రేమగానే తీసుకెళ్తారు, తర్వాత పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేస్తారు. ఒంటరిగా వదిలేసిన అవసరం ఆయనకేంటి? అమెరికాలో రైడ్ గారి ఫ్రెండ్స్ 11 మంది ఉన్నారు. జానకిదేవి గారి ఫ్రెండ్స్ 10 మంది ఉన్నారు. ఉంటే వాళ్ళతో ఏం చేస్తారు? కాలక్షేపం చేస్తారు. కొత్త ప్లేస్ కి వెళ్తే సైకలాజికల్ డిప్రెషన్ వస్తుంది. క్వశ్చన్స్ ఎక్కువైతే మీరు ఎలా డాక్టర్ అయ్యారో అడగాల్సి వస్తుంది. అబ్బే వీళ్ళు నిజం డాక్టర్లు కాదా అబ్బే? డాక్టర్ రోజు మనకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. వెళ్దామా? వెళ్దాం. ఆ? పదమ్మే కాసేపు పడుకో. రాయ్యా. ఇయ్యాలండి అలానే. ఊరే బుర్రవాడి మీ పిన్ని తోకలా మడత పెట్టి పంపించాను చూసావా? ఏందబ్బే వంట నువ్వు చేస్తా ఉంటావు? అంటే ఏంటి మీ ఇంట్లో వంట మీరు చేయరా? వంట నేనెందుకు చేస్తాను అబ్బే? దానికి మా వంట మనిషి మంగ ఉండదు, అంట్లో ఎవరు తోముతారు? దానికి పని మనిషి మా రంగు ఉన్నది కదా. మీ బట్టలు దానికి మా సాకలు రంగడు ఉండాడు. ఏందబ్బే ఇవన్నీ మమ్మల్ని ఎందుకు అడుగుతా ఉండవు? అమెరికాలో పని చేయడానికి 10 మనుషులు ఉండరు. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. ఏంది విచిత్రంగా మాట్లాడుతాడా? పని మనిషి లేని దేశం ప్రపంచంలోనే ఉండదు. అమెరికాలో పనులు చేయడానికి మనుషులు ఉండరు, మిషన్లు ఉంటాయి. ఇల్లు తుడవడానికి వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంటుంది, గట్టికోవడానికి ల్యాండ్ మూవర్ ఉంటాయి. అంటే పళ్ళు తోముకోవడానికి కూడా మిషన్ ఉంటాయి అబ్బే? ఉండవు, మీ పళ్ళు మీరే తోముకోవాలి. మిగతాట్లకి మిషన్లు ఎలా వాడాలో మాకు తెలియదు అబ్బే. అది మీకు నేను నేర్పిస్తాగా రండి. చూడండి, అర్థమైందా? పట్టుకోండి, రండి పట్టుకోండి, క్లీన్ చేయండి. ఆహా ఎంత బాగా చేస్తున్నారా? సూపర్. సూపర్, చాలా బాగా చేస్తున్నారండి. కానండి కానండి. ఏందబ్బే ఎట్టా కూర్చోబెట్టా? ప్యాక్ ఆడుతున్నావా? ఈ సెటప్ ప్యాక్ ఆడటానికి కాదు, ఇంటర్వ్యూకి. మీరు అమెరికా వెళ్తున్నారు కదండి, అందుకు వీసా కావాలి కదా. వీసా కావాలంటే ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు అడుగా ప్రశ్న. మిస్టర్ రాయుడు, మీరెందుకు అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారు? మా అభి పిలిచాడు కాబట్టి. అలా చెప్తే వీసా రాదండి బాబు. మరేం చెప్పాలా? అమెరికా చాలా సుందరమైన ప్రదేశం, అమెరికా చూడడానికి వెళ్తున్నామని చెప్పాలి. అంటే ఏంటబ్బి అబద్ధం చెప్పాలా? అది అబద్ధం కాదు, అడ్జస్ట్మెంట్. నెక్స్ట్, మీరు అమెరికాలో ఎంతకాలం ఉండాలనుకుంటున్నారు? మాకు నచ్చినంత కాలం ఉండాలనుకుంటున్నాం అబ్బే. 6 నెలల కంటే ఎక్కువ ఉంటామంటే వీసా రాదండి. నా కొడుక్కాడు ఎంతకాలం ఉండాలో చెప్పడానికి నువ్వే ఉండరా బండేదవా? మీరు అమెరికా నుండి వెనకరారని వాళ్ళకి డౌట్ వస్తే మీకు వీసా రాదు. మేము ఆడెందుకు ఉండిపోతామయ్యా? మాకు ఇక్కడ కొంపగోడు లేదా ఏంది? ఉందని ఎలా నిరూపిస్తారు? నీకు సాక్ష్యం కావాలా? ఓ తూరి మా పాలేసే అధికారికి ఫోన్ కొట్టు. నంబర్ చెప్పండి. మాట్లాడండి. నమస్కారం అయ్యా. ఒరే సత్తిగా మనకెంత పొలం ఉన్నదో చెప్పరా? 50 ఎకరాల మాగాని, 100 ఎకరాల మెట్ట, 5 ఎకరాల మామిడి తోట, 30 ఎకరాల జామ తోట ఉన్నదయ్యా. అరే సత్తిగా సొత్తు ఎంత ఉన్నదిరా? ఉండదయ్యా 2-3 కోట్లు. అరే సత్తిగా మన ఊరికి ప్రెసిడెంట్ అవుర్రా? అట్లా అడుగుతారేంటండి? 20 ఏళ్ళ నుంచి మీరేగా. ఒరే సత్తి, నేను లేకపోతే మన ఊరు ఏమవుద్దిరా? ఊరు ఒళ్ళకాడైతుందయ్యా. ఎవడికో బిల్డప్ ఇస్తున్నాడు, అందుకనే ఫోన్ టక్కన కట్ అయిపోయింది.
ఇంటివా అబ్బే నేనేందో ఇదిగో నా పేరేమిటి మా ఊరికే పెద్ద. కోట్ల సొత్తు, వేల మంది జనం ఉన్నోడిని, మ్మ్. సొంత గడ్డ మీద సింహాలు అంటుండీ తెల్లోడి దగ్గర తలదించుకునే కర్మ నాకేంది? అది కాదండి. ఇక ఏం చెప్పకప్పే. ఏమే ఇంకా చూస్తావింది? ఈడు వద్దు ఈడు వేసి అవ్వద్దు, పోదాం పదా. రాయ్యా. ఏమండే ఈయనంటి రాజబాబు కట్నం తక్కువ ఇస్తారంటే పెళ్లి కొడుకు అలిగినట్టు అలా వెళ్ళిపోయాడు. బాగా బలిసినోడు కదరా, ఆ పాట ఆత్మాభిమానం ఉంటుందిలే. థ్యాంక్ యూ రాజా, యూ డిడ్ గుడ్ జాబ్. థ్యాంక్స్. ట్రైనింగ్ బాగా ఇచ్చావని అమ్మా నాన్న చెప్పారు. తీసుకో. పదరాన్న బయలుదేరదాం. మేము అమెరికా రావడం లేదబ్బి, మేం మన ఊరు వెళ్ళిపోతాం. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తే రానంటారేంటి? ఉద్యోగానికైతే ట్రైనింగ్ కావాలి గాని ఉండేదానికి ఎందుకు అబ్బే? కొత్త పద్ధతులు, కొత్త అలవాట్లు, కొత్త భాషలు ఇవన్నీ నేర్చుకున్నాం. అయినా కానీ అక్కడికొచ్చి మేము ఉండలేం అబ్బి. మీరు మాతో ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది నాన్న. మన ఊర్లో మనోళ్ళ మధ్య ఉంటే మాకు ఆనందంగా ఉంటదబ్బి. అయితే మీరు ఎప్పటికీ అమెరికా రారా? అప్పుడప్పుడు వస్తే మీకు ఆనందంగా ఉంటది. ఎప్పుడూ అక్కడే ఉండాలంటే మాకు కష్టంగా ఉంటది బాబు. బాధపడకబ్బి, ఈ అబ్బి స్కైప్ లో మాట్లాడడం నేర్పించాడుగా. దాంతో మనం చూస్తూ మాట్లాడొచ్చు. మనమంతా పక్క పక్కనే ఉన్నట్టుంటది అబ్బి. ఇంతవరకు నేనేం అడిగినా మీరు కాదనలేదు. మీ సంతోషం ఇక్కడే ఉందంటే నేను ఎలా రమ్మంటానమ్మా? రావని చెప్పి వీళ్ళు సంతోషంగా ఉన్నారు, వద్దని చెప్పి మీరు సంతోషంగా ఉన్నారు. నా సంతోషం కోసం ఇది తీసుకోండి. నేను డబ్బు కోసం ట్రైనింగ్ ఇచ్చాను కానీ నాకు ఇప్పుడే తెలిసింది నేను చేసింది పుణ్యమని. వీళ్ళకి గాలి నేలతో ఉన్న బంధాన్ని ఇడదీయలేమండి. వెళ్ళొస్తానబ్బి. అబ్బో, వీళ్ళ యాంగిల్ కూడా ఉందా? వస్తాను రాజా. అమ్మా, ఓ నిండు భూమిని రెండు చేతులతో కౌగిలించమని బండి బాబు, మనలో ఉన్న కాస్త మానవత్వాన్ని కూడా వీళ్ళు బయటికి తీసేశారా? రాజబాబు రాజబాబు